హలో ఫ్రెండ్స్, చిన్నీస్ కిచెన్లోకి స్వాగతం సుస్వాగతం. మరి ఇవాళ ఎంతో స్పెషల్ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకుందామండి. అదేంటంటే చికెన్ మంది అనమాట. మరి రెస్టారెంట్లో కన్నా కూడా ఇంట్లో కూడా పర్ఫెక్ట్గా చాలా ఎమ్మీగా జ్యూసీగా ఉండే చికెన్ మందిని మనం ప్రిపేర్ చేసుకుందామండి. ఇది చాలా చాలా బాగుంటుంది. స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో నేను చూపిస్తాను. మీరు ఇదే విధానంలో ఇవే మెజర్మెంట్స్ మీరు ఈ చికెన్ మందిని ట్రై చేయండి. మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి. మీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా సరే మీరు ఈ చికెన్ మందిని ప్రిపేర్ చేయొచ్చండి. బయట నుంచి తెప్పించుకోకుండానే ఇంత హెల్తీగా హైజీనిక్గా చాలా టేస్టీగా మీరు ట్రై చేయొచ్చు అనమాట. చూడండి, ఈ చికెన్ టెక్స్చర్ కూడా ఇంత జ్యూసీగా కనిపిస్తుందో. మరి ఇంత టేస్టీ చికెన్ మందిని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాము. చూడండి, మనం ముందుగా చికెన్ మంది రెసిపీకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. అందుకు ఇలాగ ఒక నిమ్మకాయని తీసుకొని దీన్ని పీల్ని తీసుకుందాము. ఈ పీల్ అనేది మనం ఈ మసాలాలో యాడ్ చేస్తే ఈ మంది మసాలాకు ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అనేది ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. పీల్ని చూస్తున్నారు కదా, ఈ విధంగా తీసుకోవాలి. దీన్ని కొంచెం చిన్న చిన్న పీసెస్ గా చేసుకుందాము. నెక్స్ట్ కాస్త కుంకుమ పువ్వుని తీసుకొని కొద్దిగా వాటర్ ని పోసుకొని ఈ విధంగా మనం నానబెట్టుకొని పెట్టుకుందాము. ఈ మసాలాను ప్రిపేర్ చేసుకోవడం కావాల్సిన స్పైసెస్ ని ముందుగా మనం తీసుకుందాము. ఒక గిన్నె తీసుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు. చూడండి, నెక్స్ట్ స్పైసెస్ లో దాల్చిన చెక్క, లవంగాలు, పచ్చ యాలుక్కాయ, ఒక నల్ల యాలుక్కాయ, చిన్న జాజికాయ ముక్క, అనాస పువ్వు, జావిత్రి, వీటన్నిటిని కూడా ఇందులోకి వేసేసుకుందాము. ఇప్పుడు వీటిని డ్రై రోస్ట్ చేసుకోవడం కోసం ఫ్లేమ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకుందాము. ఇలా కడాయి హీట్ అయిన తర్వాత ముందుగా ఈ నిమ్మ తొక్కుల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి వేసుకొని కాస్త క్రిస్పీగా అయ్యే వరకు కూడా మిక్స్ చేసుకుంటూ మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్ అనిపించినట్లయితే మీ దగ్గర డ్రై లెమన్ ఉన్నట్టయితే దాన్ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న స్పైసెస్ అన్నిటిని కూడా వేసుకుందాము. వేసుకొని మాడకుండానే లో ఫ్లేమ్లోనే కాస్త స్లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వెంటనే ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని కాస్త చల్లారనివ్వాలి. చూడండి, చల్లారిన స్పైసెస్ అన్నిటిని కూడా ఇలాగ మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకుందాము. ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా తయారు చేసుకున్న మంది మసాలాలో నుంచి ఒక 2 టీ స్పూన్స్ ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనం మంది రైస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనకి అవసరం అవుతుంది కాబట్టి. చూడండి, ఇప్పుడు ఈ మసాలాలోని మనం రెగ్యులర్ గా యూస్ చేసుకునే కారం 1 టీ స్పూన్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఇది 1 టీ స్పూన్, పసుపు ఒక 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు వేసుకుందాము. అలాగే 1 లెమన్ జ్యూస్, కాస్త ఆయిల్, మీ దగ్గర ఆలివ్ ఆయిల్ ఉంటే ఆలివ్ ఆయిల్ ని కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే మనం నానబెట్టుకున్న కుంకుమ పువ్వు వాటర్ సగం వేసుకుని సగం రైస్ లోకి యూస్ చేసుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా సాల్ట్ ని కూడా వేసుకుందాము. వేసుకొని ఈ సాల్ట్ తో కూడా మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా మసాలాని మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. చూడండి, నేను ఇక్కడ చికెన్ 1 కేజీ 300 గ్రామ్స్ తీసుకున్నానండి. అంటే నేను మొత్తం హోల్ చికెన్ ఒకటి తీసుకున్నాను. కట్ చేయించేస్తే నాకు 1 కేజీ 300 గ్రాములు వచ్చింది. 1 కేజీ రైస్ కొలతకి నేను ఈ విధంగా తీసుకుంటున్నాను. చూడండి, చికెన్ పీసెస్ మీకు కావాలంటే ఇంకా పెద్దవైనా సరే కట్ చేసుకోవచ్చండి. మీరు రెస్టారెంట్ లో చూస్తూ ఉంటారు కదా, నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను. కంపల్సరీగా కట్స్ ఉండేటట్టు చూసుకోవాలి. ప్రతి పీస్ కి కూడా కట్స్ ఉన్నట్లయితే అప్లై చేసే మసాలా అనేది లోపల సైడ్ కి వెళ్ళి కూడా మీకు ప్రతి పీస్ కి కూడా చక్కగా పడుతుందన్నమాట. ఈ విధంగా మరీ చిన్న పీసెస్ కాకుండా వీలైనంత కాస్త పెద్ద పీసెస్ ని కట్ చేయించుకోండి. ఇప్పుడు ఈ పీసెస్ కి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని అప్లై చేసుకుందాము. చక్కగా మసాజ్ చేసినట్టుగా ప్రతి పీస్ కి కూడా ఈ మసాలాతో కోట్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, మసాలా కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉండాలండి. మరీ పల్చగా కూడా ఉండకూడదు. చక్కగా పీసెస్ అన్నిటికీ కూడా ఈవెన్ గా కోట్ చేసుకుందాము. ఈ విధంగా చక్కగా
మసాలాతో కోట్ చేసి మ్యారినేషన్ కోసం ఎంత లేకపోయినా కూడా ఒక 2 hours అయినా సరే పెట్టుకున్నట్లయితే మీకు చికెన్ పీసెస్ కి మసాలా అనేది చక్కగా పడుతుంది అనమాట. ఒకవేళ మీకు టైం లేకపోతే అట్లీస్ట్ 1 hour వరకు అయినా సరే పెట్టుకోండి. ఒకవేళ వీకెండ్స్ లో ప్రిపేర్ చేసుకునే వాళ్ళైతే రాత్రి పూటే ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకుని ఉదయాన్నే మీరు ప్రిపేర్ చేసుకున్నట్లయితే మీ మందీ రైస్ అలాగే మీ చికెన్ పీసెస్ అనేవి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే మనం ఈ చికెన్ ని మ్యారినేషన్ కోసం 2 hours పాటు పెట్టేసుకుందాము. నాకు టైం ఉంది కాబట్టి నేను హోల్ నైట్ ఫ్రిడ్జ్ లోనే పెట్టేసుకుంటున్నాను మ్యారినేషన్ కోసం. ఇప్పుడు ఈ చికెన్ ని మనం ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకుందాము, లేకపోతే షాలో ఫ్రై అయినా సరే చేసుకోవచ్చండి. అందుకు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాము. చూడండి, ఆయిల్ ఇలాగా మరింతగా వేసుకొని మీడియం హీట్ లో పెట్టుకొని బాగా వేడి చేసుకోండి. ఇప్పుడు ఈ హీట్ అయిన ఆయిల్లో చికెన్ పీసెస్ ని వేసుకొని కాస్త హై ఫ్లేమ్ లోనే ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఆయిల్ కి సరిపడా పీసెస్ ని వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు చికెన్ పీసెస్ ని ఫ్లిప్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఫ్లిప్ చేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఈ చికెన్ పీసెస్ ని 5 to 10 minutes కవర్ చేసుకొని చక్కగా క్రిస్పీగా అయ్యే వరకు కూడా లోపల కూడా ఉడికిపోయే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలాగా మధ్య మధ్యలో ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్లో ఫ్రై అవుతున్నాయో. ఇలాగా పీసెస్ని 2 వైపులా కూడా ఇలా మార్చుకుంటూ కంప్లీట్గా ఫ్రై అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చికెన్ పీసెస్ ఎలా ఫ్రై అయినాయో చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకున్నాను. ఇలాగ ఫ్రై చేసుకోవడానికి 10 to 15 minutes టైం పడుతుందండి. ఎందుకంటే మనకి ఈ చికెన్ పీసెస్ అనేవి మనం రైస్లో కుక్ చేసుకోం కాబట్టి ఇక్కడే మనం చికెన్ పీసెస్ని పర్ఫెక్ట్గా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్ మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినాయి కాబట్టి మనం ఆయిల్లో నుంచి తీసేసుకున్నాము. ఇలాగ ఆయిల్ లేకుండా తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఈ విధంగా తీసేసుకొని మిగతా చికెన్ కూడా ఇప్పుడు ఫ్రై చేసేసుకుందాము. ఈ చికెన్ కూడా సేమ్ ఇలానే ఫ్రై చేసేసుకుందాము. చూడండి, నేను చికెన్ మొత్తాన్ని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనం మందీ రైస్ ని ప్రిపేర్ చేసుకుందాము. చూడండి, నేను రైస్ కోసం బిర్యానీ రైస్ ని 1.5 kg వరకు తీసుకున్నాను. ఇక్కడ నాకు చికెన్ వచ్చేసి 1 kg 350 grams వరకు ఉందండి. మీరు కావాలంటే తక్కువ రైస్ అయినా సరే తీసుకోవచ్చు, లేకపోతే సరి సమానంగా అయినా సరే తీసుకోవచ్చు. నేను కాస్త ఎక్కువ రైస్ని తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఈ రైస్ని శుభ్రంగా కడిగేసుకుందాము. ఇలా శుభ్రంగా కడిగేసుకొని వాటర్ని పోసుకొని నియర్లీ 1 hour వరకు రైస్ని చక్కగా నానపెట్టేసుకోండి. ఈ మందీ రైస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలాగా ఒక వెడల్పాటి గిన్నెని పెట్టుకొని ఈ చికెన్ని ఫ్రై చేసుకున్న ఆయిల్నే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో దాల్చిన చెక్క, అలాగే పచ్చ నల్ల యాలక్కాయలు, బిర్యానీ ఆకు, 4-5 లవంగాలని వేసుకుందాము. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 ఉల్లిపాయలు తీసుకుని ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 teaspoons జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. వేసుకొని కాస్త ఫ్రై చేసుకుందాము. ఇలా ఈ పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఒక ఎండిన నిమ్మకాయని వేసుకోవాలండి. ఈ ఎండిన నిమ్మకాయ వల్ల మనకి మందీ రైస్ అనేది మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది. ఇది ఉంటే మీరు కంపల్సరీగా వేసుకోండి. నెక్స్ట్ ఇందులో మనం ప్రిపేర్ చేసి కాస్త పక్కకు తీసి పెట్టుకున్న మందీ మసాలా, అలాగే ఒక 1/2 teaspoon పసుపు, ఒక 1 teaspoon కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మాడకుండా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 1/2 teaspoon రెడ్ చిల్లీ ఫ్లేక్స్. చూడండి, అన్ని చక్కగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకుందాము. వాటర్ అనేది నాకు ఇక్కడ రైస్ అనేవి 5 glasses అయినాయండి. 5 glasses-కి 7.5 glasses వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో రైస్ టేస్ట్ తగినంతగా ఉప్పు, అలాగే 1 lemon జ్యూస్ వేసుకొని మిక్స్ చేసేసుకొని కవర్ చేసుకుని వాటర్ అనేవి బాయిల్ అయ్యే వరకు కూడా వెయిట్ చేద్దాము. చూడండి, మనకి వాటర్ అనేవి బాయిల్ అయ్యే లోపల కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. రైస్ టాపింగ్లోకి యూస్ చేసుకోవడం కోసం ఇలా ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక 2 tablespoons వరకు నెయ్యిని వేసుకుందాము. ఎందుకంటే ఇదే నెయ్యిని మనం రైస్ టాపింగ్లో కూడా యూస్ చేసుకుందాము.
మాడకుండా వీటిని కాస్త గోల్డెన్ కలర్ లో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేనైతే కాజు, కిస్మిస్, బాదం, కొన్ని పిస్తా పీసెస్ ని తీసుకున్నాను. ఎక్కువ బయట రెస్టారెంట్స్ లో ఓన్లీ కిస్మిస్ ని యూస్ చేస్తూ ఉంటారు. మీ ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ ని మీరు కూడా ఇక్కడ యూస్ చేసుకోండి. ఇలా ఫ్రై అయిన వాటిని బౌల్లోకి తీసేసుకుందాము. సరే కదా, మనకు వాటర్ అనేవి బాయిల్ అవుతున్నాయి. ఒకసారి మిక్స్ చేసేసుకొని ఉప్పు కూడా సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేసుకోండి. టేస్ట్ చేసేసుకొని ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని డ్రైన్ చేసేసుకొని రైస్ని మనం వేసేసుకుందాము. వేసుకొని మిక్స్ చేసేసుకొని దగ్గరకు అయిపోయే వరకు కూడా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలాగా రైస్ అనేది బాగా దగ్గరికి అయిన తర్వాత జస్ట్ చూడండి ఒక్కసారి మనం మిక్స్ చేసుకుందాము. మరీ ఎక్కువగా కూడా మిక్స్ చేసుకోకూడదు, రైస్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఇలా రైస్ని చక్కగా సెట్ చేసేసుకొని మనం ఇలా నానబెట్టుకున్న ఈ కుంకుమ పువ్వు వాటర్ని కూడా ఈ విధంగా పైనుంచి పోసుకుందాము. డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్న ఈ నెయ్యిని కూడా ఈ విధంగా పైనుంచి వేసేసుకుందాము. తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా వేసేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ని పెట్టుకుందాము. చూస్తున్నారు కదా, ఇలాగ చికెన్ మొత్తాన్ని సెట్ చేసేసుకొని కవర్ చేసుకొని 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లోనే రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయ్యే వరకు కూడా మనం స్టీమ్కి పెట్టేసుకోవాలి. చూడండి 15 మినిట్స్ తర్వాత మనకు రైస్ ఎలా సెట్ అయిందో ఒకసారి చూద్దాము. చూడండి రైస్ అనేది మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుందాము. ఆఫ్ చేసుకొని ఫైనల్ టచ్ లాగా సెంటర్లో ఇలాగా ఒక చిన్న గిన్నెని పెట్టేసుకొని ఇలా ఒక బొగ్గు ముక్కను తీసుకొని కాస్త ఫ్లేమ్ మీద కాల్ చేసి గిన్నెలో వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాగా నెయ్యిని వేసేసుకొని వెంటనే కవర్ చేసేసుకోవాలండి. దీన్ని ఒక 5 మినిట్స్ ఇలానే పెట్టేసుకోవాలి. చూడండి 5 మినిట్స్ తర్వాత దీన్ని తీసేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ మనకు పర్ఫెక్ట్ చికెన్ మంది అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని ఎలాగా ప్లేట్ అవుట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇలా కాస్త చికెన్ పీసెస్ని పక్కన పెట్టేసుకొని రైస్ని తీసుకుందాము ఒక సైడ్ నుంచి. చూడండి రైస్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూద్దాము. ఒక్క గ్రెయిన్ కూడా చూస్తున్నారు కదా, రైస్ టెక్స్చర్, కలర్ కానివ్వండి, మీకు ఒక గ్రెయిన్ కానివ్వండి, పర్ఫెక్ట్గా వచ్చింది కదా. చూడండి ఇలాగా ప్లేట్ మొత్తం కూడా మనం రైస్ని ఈ విధంగా తీసుకొని దీని మీద చికెన్ పీసెస్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ మీద కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ ఇలాగా ఫ్రైడ్ ఆనియన్స్తో ఈ మంది రైస్ని చికెన్ పీస్తో ఇలాగ మనం టేస్ట్ చేస్తే చాలా చాలా సూపర్గా ఉంటుందండి. ప్లేటింగ్ చేసుకునేటప్పుడు, సర్వ్ చేసుకునేటప్పుడు తప్పకుండా ఈ విధంగానే సర్వ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, మీ గెస్ట్స్ కానివ్వండి, చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. రెస్టారెంట్ కన్నా కూడా చాలా టేస్టీ మందిని మీరు ఇంట్లోనే ఎంజాయ్ చేస్తారనమాట. సో ఫ్రెండ్స్, మరి ఈ విధంగా మీరు డిష్ అవుట్ చేసేసుకొని ప్లేటింగ్ చేసుకొని మీకు ఇష్టం వచ్చిన రైతాతో కానివ్వండి, లేకపోతే ఏదైనా గ్రేవీతో కానివ్వండి, లేకపోతే కొంతమంది పిల్లలు మయోనైస్ తినడానికి ఇష్టపడతారు. మయోనైస్ అది కూడా బయట మయోనైస్ కాకుండా ఇంట్లో హెల్దీగా మీరు మయోనైస్ని ప్రిపేర్ చేసుకొని దాంతో సర్వ్ చేసుకున్నారంటే మీరు రెస్టారెంట్ కన్నా కూడా ఇంట్లోనే చాలా బెస్ట్ అండ్ ఎమ్మీ చికెన్ మందిని మీరు తయారు చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మరి తప్పకుండా మీరు కూడా ఈ చికెన్ మందిని ఈ ప్రొసీజర్లో స్టెప్ బై స్టెప్ పర్ఫెక్ట్గా ఎమ్మీగా తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి. మీరు తయారు చేసుకొని మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని మన యూట్యూబ్ చిన్నీస్ కిచెన్ ఛానల్కి పోస్ట్ చేయండి. అలాగే మీకు కనుక మా రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా కూడా మీరు మన వీడియోని లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్.